హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా కూటమి గెలిచిన దగ్గర నుంచి అందరి ఫోకస్ ఇద్దరు యంగ్ లీడర్స్ పైనే ఉంది. వారెవరో కాదు, కొణిదెల పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పోటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కీలక శాఖల్లో పనిచేసే మంత్రులు రాజకీయపరమైన అంశాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తమ పనితీరును మెరుగుపరుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరి శాఖలు రాష్ట్రానికి అత్యంత కీలకమైనవే, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్రలు పోషించేవే. దీంతో ఇద్దరు కూడా తమ మేధస్సుకు పదును పెడుతున్నారు. ఐటీ మంత్రిగా నారా లోకేష్కు గత అనుభవం ఉంది. దీంతో ఆయన రాష్ట్రానికి వచ్చే కంపెనీల మీద దృష్టి సారించారు. త్వరలోనే పలు కీలక సంస్థలను వైజాగ్కు తెచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కూడా ఆయనే వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాష్ట్రానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప సంస్కరణలు అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల శ్రీహరికోట వెళ్ళినప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలతో కూడా ఆయన చర్చించారు. ఇక అధికారులతో కూడా పలు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సేవలో కొన్ని మార్పులు చేయించే విధంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారట. ఈ సేవలో ఉండే కొన్ని సదుపాయాలు కొన్ని ఇంటి వద్దనే మనం చూసుకునే సౌలభ్యం ఉంది. దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ని తయారు చేయించి మరికొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా ఒక యాప్ని తయారు చేయించే ప్లాన్ చేస్తున్నారు. అడవుల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను ఆ యాప్లో చూపిస్తారు. అలాగే ఎన్ని లక్షల హెక్టార్ల అడవి ఉంది, ఏ ప్రాంత అడవిలో ఏ వృక్షాలు ఫేమస్ వంటివి, అలాగే అటవీ జంతు సంపద వంటి కీలక విషయాలను ప్రజలకు అందించే విధంగా ఒక యాప్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సాంకేతిక రంగాల్లో ఇద్దరు మంత్రులు దూకుడుగా ఉండడంతో అధికారులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారట. ఈ మధ్యకాలంలో ఇద్దరూ పెద్దగా రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.